ఆర్మీలో కానీ డిపార్ట్మెంట్లో కానీ పోయే ముందు వాళ్ళు ఖచ్చితంగా మనకు లెంత్ తీసుకుంటారు. ఇక్కడ లోయర్ మజిల్ లాటిస్ మజిల్స్ వెయిట్ నుంచి మన చెస్ట్ దాకా వస్తుంది కాబట్టి ఇవి చేస్తే వాళ్ళకు తొందరగా మంచిగా లెంత్ పెరుగుతుంది, వాళ్ళకు సైజు కూడా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకు. మనకి ఇది కూడా ఇంకొక వెరైటీ ల్యాట్ పుల్ ఆన్ మిషన్ సంబంధించిన ఇంకేజర్కి మంచి ఫ్రీ. ఓకే, కరెక్ట్గా మనకు ల్యాట్ వస్తుందో చూసుకోవాలి. వెయిట్ ఇక్కడ చూడండి, మంచిగా వెయిట్ కరెక్ట్ వస్తుందో లేదా చూసుకోవాలి. చూసుకొని ఎలాంటి బాడీ మనకు స్పైనల్ మూవ్ కాకుండా ఓన్లీ ఫర్ ఇక్కడ చూడండి హ్యాండ్ లాటిస్ మజిల్ మీద వెయిట్ టెస్ట్ చేసుకోవాలి. స్లో చేయాలా, ఫాస్ట్ చేయొద్దు. మనకు లాటిస్ మజిల్ మీద వెయిట్ వస్తుంది అండ్ షోల్డర్ డెల్టాయిడ్ మజిల్స్ వన్నిటి కటింగ్ మంచిగా వస్తుంది. బ్యాక్ కటింగ్ మనకు మజిల్స్లో మనకి ఇది కూడా ఈ రాడ్తోని మనము 5 ఫీట్ రాడ్, 6 ఫీట్ రాడ్, ఒలింపిక్ రాడ్, ఎనీ రాడ్తోని కూడా మనము ఇది ఒక విషేప్ ఐటమ్ చేసుకోవచ్చు. మనము కరెక్ట్గా మనం దీంట్లో 2 రకాలుగా పట్టుకోవచ్చు. చేతి పట్టుకోవచ్చు, సరే ఈ విధంగా పట్టుకోవచ్చు, తర్వాత రివర్స్లో ఈ విధంగా కూడా పట్టుకొని వర్కౌట్ చేయొచ్చు. 2 వెరైటీస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఏం చేయాలంటే మనము 4 సెట్స్ ఒకసారి ఒక రోజు చేసినప్పుడు మీ విధంగా చేయండి, ఒకరోజు చేయండి, ఈ రోజు చేయండి. లేదంటే 2 సెట్స్ ఇట్లా 2 సెట్స్ ఇట్లా కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మీరు కరెక్ట్గా మొక్కలు బిల్ చేయాలి. ఎస్, ఇక్కడ డౌన్ హెడ్ అప్ చేసి కిందికి వాలి, ఇంకా దించి కిందికి రాడు. ఎస్, చూడండి కరెక్ట్గా మనకు లాటిస్ మజిల్ మీద వెయిట్ వస్తుందా లేదా, వెనుకకి ఇట్లా మజిల్ టచ్ కావాలి, వెనుక బ్యాక్ మజిల్. ఎస్, సేఫ్టీ కోసం అన్నప్పుడు కంపల్సరీ అన్నప్పుడు ఖచ్చితంగా నడుముకు బెల్ట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ సేమ్ అదే రాడ్, కానీ మనము హ్యాండ్స్ కరెక్ట్ డిస్టెన్స్లో పట్టుకొని చూడండి రివర్స్ పట్టుకున్నాం హ్యాండ్ ఇప్పుడు. ఎస్, పొజిషన్ ఇంకా ఎస్ లెబ్దించు, ఫ్రీ వెళ్ళిపట్ట చేతి కొంచెం కిందికి, ఇంకా అది ఎస్. చేయి ముందుకోవాలి, డంబుల్స్ ముందుకోవాలా. ఎస్, ఇప్పుడు కరెక్ట్. మనం ఇంతకుముందు చేసినాం బెండ్ అయ్యి కదా, వితౌట్ సపోర్టింగ్ లేకుండా అనమాట. ఇది మన హెవీ వెయిట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా సపోర్ట్ తీసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ బెంచ్ పడుకొని మనం చిన్ని ఇక్కడ బయట కొడుచుకొని కరెక్ట్గా సేమ్ ఇట్లా ఇవి డంబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా మంచి లోయర్ లాటిస్ మజిల్ మీద మంచి వెయిట్ వస్తుంది. చూడండి, లోయర్ లాటిస్ మంచి వీ షేప్ మీద పర్ఫెక్ట్ వెయిట్ వస్తుంది. ఓకే, మనము ఈ డీకొండి తీసుకొని కూడా మనం ఇది ఒక వెరైటీ చేసుకోవచ్చు. మనము దీని మీద చూడండి కరెక్ట్గా మనకు లాటిస్ మజిల్ మీద వెయిట్ కరెక్ట్ వస్తుంది. చూడండి సింగిల్ లైన్తో అనమాట, ఓన్లీ డీకొండి తీసుకొని సింగిల్ లైన్తో మనము చేయొచ్చు మంచిగా నీట్గా. ఓకే, కంటిన్యూ. ఎస్, స్టార్టింగ్ మనకి ఎంత వెయిట్ వస్తుందో 10-15 వెయిట్తో మెల్లగా స్టార్ట్ చేయాలి. తర్వాత మీకు ఎంత వస్తుందో సైడ్కి సపోర్ట్ తీసుకొని మంచిగా మనం ఎటు కదలకుండా కరెక్ట్ పొజిషన్లో కూర్చొని చేయాలి. మనకి ఏంటంటే అడ్జస్ట్మెంటబుల్ కేబుల్ వైర్, కేబుల్ క్రాస్ వైర్. ఈ కేబుల్ క్రాస్ వైర్ని మనం చాలా రకాలుగా మనం వాడుకోవచ్చు. కానీ డౌన్ ఇది కొంత కింది నుంచి అనమాట, ఇంతకు పై నుంచి చేసినప్పుడు కింద నుంచి వేసుకొని మనం ఇది కూడా సేమ్ డీకొండి తీసుకొని డీకొండి ద్వారా మనం వేసుకోవచ్చు. పొజిషన్ కరెక్ట్ కూర్చో. ఎస్, ఓకే, చెయ్యి కంటిన్యూ. అలా సేమ్ హ్యాండ్ రైట్ హ్యాండ్తో ఎన్నిసార్లు రిపిటేషన్ చేసినామో మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో కూడా అన్నిసార్లు రిపిటేషన్ చేయాలి. ఎక్కువ బెండ్ కావద్దు, మోకాలు బెండ్ చేయొద్దు, ఓన్లీ అప్పర్ బాడీ మాత్రమే మూమెంట్ చేయాలి.
లాటిస్ మధ్యలో వెయిట్ కరెక్ట్ వస్తుందా లేదా మనము అబ్జర్వ్ చేసుకుంటూ చేయాలి. మనకు కూడా ఇదొక వెరైటీ. మనకి దీంతో 11 ఐటమ్స్ అవుతున్నాయి మనకి ఇప్పటివరకు. దాంట్లో మనము 50-50 అంటే సగం ఒక 5 ఐటమ్స్ ఒక రోజు చేసినా 5 ఐటమ్ ఇంకొక రోజు చేసుకోవచ్చు మనము. కాబట్టి ఇది మనకు ఇంకొక వెరైటీ. ఇది చూడండి ఒకసారి లేదు. ఎస్, గ్రౌండ్ పుల్లింగ్ లెక్కనే, కానీ కొంచెం ఏంటంటే మనం హైట్లో పెట్టుకొని దీన్ని మనము అడ్జస్ట్మెంట్ చేసుకొని కరెక్ట్ ఎలాంటి ఎఫెక్ట్ రాకుండా మనకు బ్యాక్ స్పైనల్ మీద వెయిట్ రాకుండా మనం కరెక్ట్గా పొజిషన్ తీసుకొని చేసుకోవచ్చు. అంటే ఏంటంటే సీనియర్ అయిన కొద్దిగా వాళ్ళకు ఎప్పుడు చేస్తే వాళ్ళకు బోర్ అనిపిస్తుంది అనమాట. అందుకోసం డిఫరెంట్ స్టైల్లో వేస్తే కొంచెం వాళ్ళకు కూడా చేసే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ప్లస్ తర్వాత వాళ్ళకు కొత్త ఐటమ్ వచ్చిందనే కూడా ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఈరోజు మనము బ్యాక్ లాటిస్ మజిల్ వర్కౌట్ తెలుసుకున్నాము. 11 వెరైటీస్ ఉన్నాయి. 11 వెరైటీస్ని మనము అన్నీ ఒకటే రోజు చేయకుండా ఈ వారంలో మనం ఒక 5 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని చేయాలి. నెక్స్ట్ వారంలో ఇంకో 5 ఐటమ్ పెట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఒక 1 మంత్ వరకు 5 ఐటమ్ పర్ఫెక్ట్ అయినాక ఇంకో 5 ఐటమ్స్ పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. అట్లా వేసుకుంటూ పోతూ ఉంటే మీకు మంచి కరెక్ట్ లాటిస్ మజిల్స్ మీద వెయిట్ బాగా వస్తుంది. ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఈ వీ షేప్ ఐటమ్ అందరికి కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఈ యంగ్ స్టార్స్ ఎందుకంటే ఇప్పుడు ఆర్మీలో కానీ డిపార్ట్మెంట్లో కానీ పోయే ముందు వాళ్ళు ఖచ్చితంగా మనకు లెంత్ తీసుకుంటారు. ఇక్కడ లోయర్ మజిల్ లాటిస్ మజిల్స్ వెయిట్ నుంచి మన చెస్ట్ దాకా వస్తుంది. కాబట్టి ఇవి చేస్తే వాళ్ళకు తొందరగా మంచిగా లెంత్ పెరుగుతుంది, వాళ్ళకు సైజు కూడా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ వీ షేప్ ఐటమ్స్ చేయాలి. మనం రేపు షోల్డర్ వర్కౌట్ తెలుసుకుందాము. థ్యాంక్ యూ. Next year.